సముద్ర జలాల్లో సాహసోపేతమైన విన్యాసాలకు భారత నావికా దళం సిద్ధమైంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026తో పాటుగా ప్రపంచ దేశాలతోటి సముద్ర జల మైత్రికి నడుం బిగించింది. బంగాళాఖాతం తూర్పు తీరంలో జరిగే నౌకాదళ విన్యాసాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రత్యేకమైనటువంటి స్థానానికి విశాఖ 3 మెగా ఈవెంట్లకు విశాఖ సాగర్ తీరం వేదిక కాబోతుంది. ఏదైతే రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ 2026 ఇక్కడ భారత నౌకాదళం ప్రవేశించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ సాగర్ తీరం భారత నావికాదళ తూర్పు తీరాన జరిగేటువంటి ఈ యుద్ధ నౌకల విన్యాసాలకు మొత్తం విశాఖ నగరం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత 2016వ సంవత్సరం అనంతరం తిరిగి విశాఖపట్నం సాగర తీరంలో నావికాదళం తన బల ప్రదర్శనను ప్రపంచానికి సాటి చెప్పే రీతిలో ఈ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అదేవిధంగా 19వ తేదీన మిలాన్ 2026తో పాటు 20వ తేదీన ఏదైతే సముద్రాల ద్వారా ఏకమవుదాం అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక థీమ్ని తీసుకొని నేవీ ఈ ఏడాది ప్రపంచ దేశాల అందరితో కలిసి సముద్ర తీరాన్ని అందరం కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏకమవుతాం, అందరం కలిసికట్టుగా సాధిద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, సార్ మీరు వైజాగ్ ఎక్కడ ఉంటున్నారు, మీరు వైజాగ్ వచ్చారా ఏంటి? నా ద్వారా సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏమనిపిస్తున్నది ఇప్పుడు నేవీ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, మిలాన్ 26 కానీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కానీ, అలాగే ఒక సదస్సు ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటి మీదకు వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉందామనేటువంటి ఒక థీమ్ ను కూడా నేవీ తీసుకోవడం జరిగింది. ఏమనిపిస్తుంది మీకు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? నిజంగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఎందుకంటే ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకుంది పర్టికులర్ గా. బట్ విశాఖపట్నం మన నేవీ ఇంత పెద్ద అంతర్జాతీయ సదస్సుని హోస్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. నేను పర్టికులర్ గా ఈ ఈవెంట్ చూడడానికే వచ్చాను. జనరల్ గా ఏంటంటే మనము ఇలాంటి వార్షిప్స్ అన్ని కూడా ఏదైనా యుద్ధ వాతావరణంలో మాత్రమే చూస్తాము, కానీ ఫ్రెండ్లీ నేచర్ గా ఎవరెవరి స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళకి తెలిసే విధంగా మిత్ర దేశాలు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో కోస్టల్ గార్డ్ ని ఏవైతే షేర్ చేసుకున్నాయో ఆ కంట్రీస్ వాళ్ళందరూ రావడం చాలా అద్భుతంగా ఉంది సార్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ వెయిటింగ్ టు సీ మోర్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు విశాఖ సాగర్ తీరంలో మరికొద్ది గంటలో జరిగేటువంటి మిలాన్ 2026 కావచ్చు, మరోవైపు ఐఎఫ్ఆర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకే చోట ఇన్ని యుద్ధ నౌకలు ప్రపంచ దేశాలు చేసినటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే రీతిలో విశాఖ సాగర్ తీరంలో అన్ని కూడా ఒకే చోట చేతున్న నేపథ్యంలో ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పి ఎక్కడో హైదరాబాద్ తెలంగాణ చెందినటువంటి వ్యక్తి ఈ రోజు వైజాగ్ వచ్చి ముందుగానే ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షించేందుకు తాను కుతూహల పడుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపితమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ మిలాన్ 26 కానీ మరోవైపు ఐఎఫ్ఆర్ కానీ ఉన్న నేపథ్యంలో ఏంటో తెలుస్తుంది. ఎప్పటికే తెలుసు, మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే చోట కలిసి వీళ్ళందరూ కూడా ఒక సింపోజియం, ఒక సెమినార్, ఒక సదస్సు నిర్వహించుకొని అందరం కలిసి ముందుకు సాగాలనేటువంటి ఒక థీమ్ తోటి వెళ్తున్న నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్